రుణమాఫీపై గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ ప్రభుత్వం. ఎల్లుండే రైతుల ఖాతాలో రుణమాఫీ సొమ్ము జమ కాబోతోంది. ఈ నెల 18వ తారీఖున ₹1,00,000 వరకు రుణమాఫీ జరగబోతోంది. 18 సాయంత్రంలోగా రైతుల ఖాతాలలో రుణమాఫీ సొమ్ము జమ కాబోతోంది. అదే రోజు రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు జరపబోతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే బ్యాంకర్లపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. మా ప్రతినిధి మధు పూర్తి సమాచారం అందించడానికి గాంధీ భవన్ నుంచి సిద్ధంగా ఉన్నారు. మధు, ఇది ఖచ్చితంగా రైతులకు గుడ్ న్యూస్. రైతుల రుణమాఫీకి సంబంధించి ₹1,00,000 వరకు రుణమాఫీని జరుగుతుంది అని చెప్తున్నారు. సో రైతుల రియాక్షన్ ఏంటి, మార్గదర్శకాలు ఏంటి? ఎగ్జాక్ట్లీ, ఇప్పటికే మార్గదర్శకాలు తెలుగులో జీవో విడుదల చేశారు. స్పష్టంగా అందులో కొన్ని అంశాలను పేర్కొన్నారు. సో మొత్తానికి ఈరోజే కలెక్టర్లతో, తర్వాత కీలకమైనటువంటి అధికారులతో, ఎస్పీలతో, కమిషనర్లతో భేటీ అయ్యారు. సుదీర్ఘ భేటీ కొనసాగుతుంది. అన్ని అంశాలపైన కావచ్చు, మనం ఆర్టీవీ ముందే చెప్తా ఉంది, అంటే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయం పైన కూడా ఈరోజు క్లారిటీ ఇవ్వనున్నారు. ఈరోజు జరిగేటువంటి సుదీర్ఘమైనటువంటి సమీక్షలు అనేటువంటిది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15 కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నారు, డెడ్ లైన్ పెట్టుకుంది ప్రభుత్వం. ఆగస్టు 15వ తారీఖు లోపల రైతు రుణమాఫీ క్లియర్ చేస్తాము, రైతులను రుణాల నుంచి విముక్తి చేస్తామనేటువంటిది గత కొన్ని రోజుల నుంచి, గత ఎన్నికల సమయంలో కూడా, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి. అందులో భాగంగా 18 తారీఖు సాయంత్రం లోపల ₹1,00,000 సంబంధించినటువంటి రుణమాఫీ మొదటి దఫా, ఇది ఫస్ట్ ఫేజ్లో ఈ ₹1,00,000 వరకు రైతుల అకౌంట్లలో, బ్యాంక్ అకౌంట్లలో ఈ రుణాలకు సంబంధించినటువంటి అమౌంట్ని జమ చేస్తారు. అదే రోజు సాయంత్రం రోజు రైతుకు సంబంధించినటువంటి రైతు వేదికలలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, వీళ్ళంతా కూడా లబ్ధిదారులతో సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అంటూ సీఎంఓ నుంచి అధికారిక సమాచారం అందింది. ఇంకా సమావేశం కొనసాగుతూ ఉంది సెక్రటరియట్లో అధికారులతో. అదే రోజు జమ అయినటువంటి అమౌంట్ విషయంలో బ్యాంకర్లు క్లారిటీగా ఉండాలి. నిధులు పక్కదారి పట్టకుండా, అంటే కొన్ని బ్యాంకులు గతంలో అమౌంట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్ కానీ, కోఆపరేటివ్ బ్యాంకుకి సంబంధించినటువంటి విషయాలు కానీ, గ్రామీణ బ్యాంకుల్లో కానీ, ఇలాంటి బ్యాంకుల్లో ఒకేసారి ₹100 కోట్ల రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ కోసం అమౌంట్ జమ అయితే వాటిని ఫ్రీజ్ చేసి గతంలో కొన్ని ఇతర మార్గాలుగా వారు బ్యాంకర్స్ వాడుకున్నటువంటి సందర్భాలను వారు గుర్తు చేస్తూ, అలాంటి చర్యలకు పాడిపడితే బ్యాంకర్ల పైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ డైరెక్ట్గా ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేశారు. సో మొత్తానికైతే మొదటి ఫస్ట్ ఫేజ్లో ₹1,00,000 రుణమాఫీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 2 లక్షల వరకు తీసుకున్నటువంటి వారు రైతులు కొద్దిమంది ఉండగా, మిగతా ఎక్కువ శాతం ₹1,00,000 రుణాలు తీసుకున్నటువంటి వారే ఎక్కువ శాతం ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పాస్బుక్లు, బంగారము, ఈ రెండు తీసుకున్నారు.